హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు చుక్కకూర పప్పు చేస్తున్నాను. చూడండి చుక్కకూర ఎలా ఉంటుంది. దీంట్లోకి ఒక గ్లాస్ ఆఫ్ శనగపప్పు తీసుకుంటున్నాను. నేను కుక్కర్లో అయితే చేయట్లేదు. ఐఎమ్ కుకింగ్ దిస్ ఇన్ అ ట్రెడిషనల్ ఓల్డ్ వే. పక్కన నీళ్ళు కూడా పెట్టుకున్నాను మరగబెట్టుకోవడానికి. ఇలా చుక్కకూర కడుక్కొని చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు చుక్కకూర కూడా యాడ్ చేస్తున్నాను దీంట్లో. ఇవన్నీ కంచు గిన్నెలోనే చేస్తున్నాను, టేస్ట్ బాగా వస్తుందని. దీంట్లో గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేస్తున్నాను. దాంతోపాటు కొంచెం పులుపు కోసం చింతపండు యాడ్ చేస్తున్నాను. నీళ్ళు బాగా వేడెక్కాయి. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ ఆఫ్ శనగపప్పు వేసుకున్నందుకు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడకడానికి వచ్చింది. ఇలాగా మెత్తగా అయ్యేదాకా ఉడకబెట్టుకోండి. ఇప్పుడు పక్కన పోపు పెట్టుకుంటున్నాను. కొంచెం జీలకర్ర యాడ్ చేశాను. దాంట్లోనే ఆవాలు, కొంచెం కరివేపాకు, ఇంకా కొద్ది ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేస్తాను. నెక్స్ట్ దంచి పెట్టుకున్న వెల్లిపాయలు కూడా యాడ్ చేస్తాం. నెక్స్ట్ కొంచెం పసుపు యాడ్ చేసి దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేస్తున్నాను. మీకు రుచికి కావాల్సినంత కారం మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. పప్పులో రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేస్తాం. ఇప్పుడు మనం పోపు పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని పప్పులో మిక్స్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నాము. మన చుక్కకూర పప్పు ఇస్ రెడీ టు సర్వ్. చూడండి ఎంత బాగా వచ్చిందో. స్టాప్ ఈటింగ్ హోటల్ ఫుడ్, ఆల్వేస్ ప్రిఫర్ హోమ్ మేడ్ ఫుడ్. ਉਹ ਸੁਨੀਆਂ ਸੁਨੀਆਂ ਰਾਤਾਂ ਤੇ ਰਾਤਾਂ ਦੇ ਵਿੱਚ ਤੂੰ